అనుకున్నదొకటి అయిందొకటి కథ మళ్లీ మొదటికొచ్చింది. తమిళనాడులో విలీన డ్రామా రక్తి కడుతోంది. కొందరు నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. విలీన చర్చల్లో అయోమయం నెలకొనడంతో తొలిసారిగా స్పందించిన ఈపీఎస్ ఆ నాయకులకు ఇష్టం ఉంటే చర్చలకు రానియండి, లేదంటే లేదని స్పష్టం చేశారు. పన్నీర్ సెల్వం పేరు ఎత్తకుండానే ఆయన వర్గంపై విరుచుకుపడ్డారు. వారికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా చెయ్యరని విమర్శించారు. తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పన్నీర్ వర్గంతో విలీనమయ్యేందుకు అనేక షరతులకు ఒప్పుకున్న పళనిస్వామి వర్గం ఇప్పుడు వస్తే రాని పోతే పోని అన్నట్టు వ్యవహరిస్తోంది. సేలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి పళనిస్వామి నోరు విప్పారు. పన్నీర్ సెల్వం వర్గంలోని కొంతమంది నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, వారు విలీనం కాకపోయినా నష్టం లేదని వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం వర్గం చర్చలకు సిద్దం అంటూనే రోజు ఏదో ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొస్తోందని, దాంతో విలీన చర్చలకు ఆటంకం కలుగుతోందని ఆరోపించారు పళనిస్వామి. చర్చలకు ఎవరు వచ్చినా రాకపోయినా నష్టం లేదని, మీ ఆశీర్వాదం ఉంటే చాలని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. ప్రజల మద్దతుతో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు స్వామి. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, రాజకీయ సంక్షోభం, పార్టీ సింబల్ అన్ని సమస్యలకు 2 వర్గాలు విలీనమవ్వటమే పరిష్కారమని పళనిస్వామి భావించారు. ఆ దిశగా చర్చలు ముందుకెళ్లాయి. ఈ క్రమంలోనే శశికళ, దినకర్ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు పళనిస్వామి వర్గం అంగీకరించింది. కానీ ఇప్పుడు విలీనంపై అంత ఆసక్తి లేనట్టుగా వ్యవహరించడంలో తమిళ రాజకీయంలో ఆసక్తికరంగా మారింది. కేవలం శశికళ వర్గాన్ని బయటకు పంపేందుకే విలీన చర్చలంటూ డ్రామా నడిచిందా అనే అనుమానాలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై పన్నీర్ సెల్వం, ఆయన వర్గంలోని నాయకులు ఎలా స్పందించారో వేచి చూడాలి.